కొనండి సారు అని ఇవాళ రైతులు కాళ్ళు పట్టుకునే పరిస్థితి వచ్చింది. బాధ అవుతుంది మాకు. రైతుకు ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? కరోనా ఉన్నప్పుడు కూడా 7,000 సెంటర్లు పెట్టి కేసీఆర్ కొన్నాడు కదా, ఏం రోగం పుట్టింది మీకు అని ఇవాళ రైతులు అడుగుతున్నారు. నేను రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, రైతన్నలకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కాళ్ళు పట్టుకోకండి, దండం పెట్టకండి, కాళ్ళు పట్టుడు బంద్ చేసి కాలర్ పట్టుడు నేర్వండి. కాంగ్రెస్ వల్ల కాలర్ పట్టుకోండి, దండం పెట్టుడు కాదు, కాంగ్రెస్ కు పిండం పెట్టండి. అట్లయితేనే మళ్ళీ రైతులకు మంచి రోజులు వస్తాయి. తాలు తీస్తుండట తాలు, రేవంత్ రెడ్డి తాలు నువ్వు తీస్తే నీ తోలు రైతులు తీస్తారు, యాది పెట్టుకో నా కొడక అని చెప్తా ఉన్నా. మక్కలు కొంటలేడు, మక్కలు కొనకపోతే 1000 ముక్కలైతుంది నీ కాంగ్రెస్ ప్రభుత్వం, యాది పెట్టుకో అని చెప్తున్నా. ఇక మన రేవంత్ రెడ్డి సంగతి నాకంటే బాగా మీకే ఎరక. ఆయనకి ఎమ్మెల్యేలను కొనుడు తెలుసు, 50 లక్షల సంచుల మోసుడు తెలుసు, 50 లక్షలు పట్టుకపోయి ఎమ్మెల్యేల కొనుగోలు తెలుసు, కానీ ధాన్యం కొనుగోలు చేసే తెలివి లేదు. బస్తాలు మోసే పైసల బస్తాలు మోసే సన్నాసికి ఎరువుల బస్తాలు ఇచ్చే తెలివి కూడా లేదు. ఎన్నికలకు ముందు బోనస్ అన్నారు, ఇక మీకు తెలుసు బోనస్ వచ్చిందా? బోనస్ వచ్చిందా? ఎవరికన్నా ప్రతి మాట డిక్లరేషన్లో చెప్పింది బోగస్, బక్వాస్. గ్యారంటీలు బోగస్, మేనిఫెస్టో బోగస్, డిక్లరేషన్ బోగస్, బోనస్ కూడా బోగస్ అయింది. ప్రతి పంటకు 500 బోనస్ ఇస్తామన్నారు. పత్తికి, మక్కలకు, జొన్నలకు కింటాలకు 500 అదనంగా ఇస్తామని చెప్పి ఇవాళ ఉన్న పంటను కూడా కొనే పరిస్థితి లేదు. వడ్లకన్నారు, తర్వాత సన్న వడ్లకన్నారు, మళ్ళీ ఇప్పుడు సన్నాలలో కూడా కట్టింగులు పెడుతున్నారు. 29 రకాలను మొదలన్నారు, ఇప్పుడు 8 రకాలు అంటున్నారు. పోయిన యాసంగి బోనస్ ఎగ్గొట్టిండు, 1200 కోట్లు బాకీ ఉన్నాడు. ఇక మీకు తెలుసు, ఆయన మనం గట్టిగా అడిగినాం అనుకో, ఏమైనా రేవంత్ రెడ్డి బోనస్ సంగతి అంటే ఏమంటాడు? మీ లాగుల తొండలిడుస్తా, నీ గుడ్లు వీకి గోటీలాడతా, నీ పేగులు తీసి మెడలేసుకుంటా, ఇటువంటి చిల్లర చిచోర మాటలు తప్ప పనికొచ్చే ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు. అందుకే పెద్దలు ఎప్పుడో చెప్పిండ్రు, అల్పబుద్ధివానికి అధికారం ఇస్తే దొడ్డవారి నెల్ల దొలగగొట్టు, చెప్పు తినడి కుక్క చెరుకు తీపి నెరుగునా విశ్వదాభిరామ వినురవేమ అని ఎప్పుడో చెప్పిండు వేమన శతకంలో. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని చెప్పిండు, అది కూడా బోగస్ అయిపోయింది. ప్రతి కూలికి నెలకు 1000, ఏడాదికి 12,000, మొత్తం 15,000 కోట్లు బాకీ ఉన్నారు, మర్చిపోవద్దు. ఇక ఆఖరికి ఒకటే మాట చెప్పి నేను ముగిస్తా.